టీచర్లకి సంబంధించినటువంటి ఆందోళన మీద సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రవేశపెట్టిన ఆటోమేషన్ విధానం ఉపాధ్యాయులు గుబులు రేపుతోంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లా స్థాయిలో చేపట్టే ఇన్విజిలేషన్ డిపార్ట్మెంటల్ విధుల్ని ఈసారి పూర్తిగా కేంద్రీకృతం చేశారు. రాష్ట్ర కార్యాలయమే విధుల నిర్వహణ, పరీక్ష కేంద్రాలు, ఇన్విజిలేటర్ల ఎంపికను చేపట్టబోతుంది. ఇందుకోసం కొత్తగా ఆటోమేషన్ విధానం అమలు చేశారు. దాంతో పరీక్షల విధుల్లో సీనియర్ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే నియమించాల్సిన చోట జూనియర్లు, ప్రైవేటు ఉపాధ్యాయులకు స్థానం కల్పించడం మీద ఉపాధ్యాయ వర్గాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం 3 ఏళ్ల సర్వీస్ కూడా లేని వాళ్ళని చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ల అధికారులుగా నియమించారు. ఇన్విజిలేటర్లుగా అత్యంత జూనియర్లు, ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లను సైతం నియమించారు. ఉపాధ్యాయుల అనుమతి సైతం తీసుకోకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి కూడా విధులు కేటాయించడం మీద గమనార్హం అన్నారు. ఇక్కడ ఇదివరకు వాళ్ళు చెప్పినట్టే నడిచింది ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం. చివరికి ప్రవీణ్ ప్రకాష్ని తీసేయనందుకు గాను ఓవరాల్గా కక్షగట్టారు. అదే సమయంలో ఇప్పుడు ఆటోమేషన్ మంచిదే కదా, ఎవరితో రికమెండేషన్ చేయించుకోవడం కంటే కూడా సిస్టమేటిక్ దాంట్లో ఉంటుంది. దాంట్లో లోపం ఎందుకు, దాన్ని తప్పు పట్టడం ఎందుకు?